మనసుతో కళ్ళతో మాట్లాడుకునేవారా? ఎంత గొప్ప ప్రేమో కదా. అలాంటి సీతారాముల ప్రేమ గురించి రామాయణం ఎంతో బాగా వర్ణించింది. ప్రేమ అంటే సీతారాముల ప్రేమే. ఇంత ప్రేమించుకున్న వారిని కూడా అనుమానిస్తున్న మనం మనుషులం ఎంత ప్రబుద్ధులమో కదా. ఒకరేమో రాముడు సీతను వదిలేశాడు అంటారు, ఇంకొకరేమో రాముడు సీతకు అగ్ని పరీక్ష విధించాడంటారు. నీ మాటలు వింటే నిజం తేలిపోతుంది కదా. రామాయణ సన్నివేశాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాముడు సీతతో కలిసి 26 ఏళ్ళు అన్యోన్యంగా జీవించాడు. అలాంటి రాముడికి అనుమానం ఎలా వస్తుంది? రాముడు ఎప్పుడూ అనుమానించలేదు. మనం అంటే సామాన్య ప్రజలు సీతని తప్పుగా అర్థం చేసుకుంటామని అగ్ని ప్రవేశం చేస్తుంటే అడ్డు చెప్పలేదు. సీతమ్మ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి, రాముడే తన సర్వస్వం అని లోకానికి చెప్పటానికి, ఒక వ్యక్తిని ప్రేమించడం ఎలాగో నేర్పించడానికి అగ్ని ప్రవేశం చేసింది. కానీ మనం మాత్రం ఏం చేశాం? సీతమ్మని ఉత్తరకాడులో అవమానించాం. సీతమ్మ రోజు అగ్ని ప్రవేశం చేయడం స్త్రీలకు వ్యతిరేకంగా ఉందంటారు. ఇది వింటుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే రాముడు అసలు అగ్ని ప్రవేశం చేయమన్నాడా? చేయమనలేదు. నేను నిన్ను కాపాడాను, ఇక నీ ఇష్టం అన్నాడు. సో రాముడు ఎక్కడా సీతను అనుమానించినట్టు రామాయణం అంతా వెతికినా కనిపించదు. కానీ సీతమ్మ అరణ్యవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుణ్ణి అనుమానించింది, నిందించింది. తల్లిలాగా గౌరవిస్తున్న లక్ష్మణుణ్ణి అవమానించింది. మరి రాముడు ఏమీ చేయకుండానే స్త్రీలకు వ్యతిరేకం అంటారే. సీత ప్రవర్తన యాంటీ మేల్ అందామా? ఇలా చెప్పకూడదు. ఎందుకంటే సీత రోజు రాముడికి ఏదో అవుతుందన్న కంగారులో, ఏమీ కాకూడదన్న ప్రేమతో అలా ప్రవర్తించింది. మరి రాముడు చేసింది కూడా అంతే కదా. సీతను భావి తరాలు నిందించకూడదనే కదా ఆ రోజు అగ్ని ప్రవేశం. Imagine this jar is your daily nutritional requirement. In goes your breakfast, lunch and dinner. And this gap is called nutrition. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తో జీవించే వారికి లవ్, లివ్, లెట్ లివ్, లివ్ ఫర్ అదర్స్ అన్న జీవన సూత్రాలు ఎప్పటికైనా భావం నిష్పాపం ప్రతిగృహ్ణీష్వ మైథిలీం నకించిర విదాతవ్య అహం ఆజ్ఞాపయామి తేల్ అని సీతను స్వీకరించమని ఆదేశించాడు. సీతమ్మ మీద రాముడికి డౌట్ లేదు, దేవతలకి డౌట్ లేదు, వానలకి డౌట్ లేదు. మరి డౌట్ ఎవరికి? మనకి. స్త్రీల పట్ల పలచటి భావం కలిగిన మన మనసులకి డౌట్. నేను చాలా మందిని చూశాను, భార్యను అనుమానించే విషయంలో రాముడిని ఉదాహరణగా తీసుకుంటారు. ఇక్కడ గ్రహించాల్సింది, గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు రాముడు పాదధూలికి అహల్య స్త్రీమూర్తిగా మారింది. అయితే ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళ పాలధూలి తాగితే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి? ఎంతమంది రాముడిలాగా తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేయగలరు? ఆస్తులు, సుఖాలు, భోగాల కోసం కట్టుకునే టైంలో రాముడు గుర్తురాడు, రామాయణం గుర్తురాదు. కానీ భార్యను అనుమానించే విషయంలో గుర్తుకు వస్తాడు. అంటే రాముడు నేర్పిన మార్గంలో గుర్తులేదు, నువ్వు కల్పించుకున్న అబద్ధం గుర్తుంది. ఇది న్యాయమా? సత్యమా? రాముడు అంటే విశ్వాసం, త్యాగం, భరోసా, ప్రేమ. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, సీతమ్మ చెప్పిన నమ్మిన మాటలు. ఈ ఘట్టంలో సీత ఎంతో కష్టపడింది నిజమే. కానీ రాముడు సీతమ్మని కాపాడుకోవడానికి, సీత మీద భావి తరాలు నింద వేయకూడదని, తన భార్య నిజమైన స్వచ్ఛమైన ప్రేమికురాలని లోకానికి చాటడం కోసం పడ్డ కష్టం వర్ణించడం మన సఖ్యం కాదు. మరి సానుభూతి సీతమ్మ మీద కన్నా రామయ్య మీద కన్నా చూపించాల్సింది. కానీ సీతారాములు మన సానుభూతిని కోరుకోవడం లేదు. కష్టం వస్తే కలిసి ఉండండి, నిండు మనసుతో ప్రేమించండి, బాధ్యతలు పంచుకోండి. ప్రేమ అంటే స్వార్థం కాదు, త్యాగం అని గుర్తించండి. ఇవన్నీ వాళ్ళు జీవించి మనకు నేర్పించిన పాఠాలు. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా వారి రుణం తీర్చుకున్న వారం అవుతాం. ఇక మీదనైనా సీతారాములను మన గుండెల నిండా నింపుకొని మన జీవితాన్ని రామాయణం చేసుకుందాం. వాళ్ళ మార్గంలో నడిస్తే మన చరిత్ర కూడా రామాయణం అవుతుంది. ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం రాముడు సీతమ్మ అగ్ని ప్రవేశాన్ని అవమానిస్తూ గాని అనుమానించడం కోసం కానీ చేసిన పని కాదని మనకు స్పష్టమవుతుంది. ఈ అంశాన్ని ఒక చక్కని శ్లోకంతో ముగిద్దాం.
महारत्नपीठे शुभे कल्पमूले सुखासीनमादित्यकोटिप्रकाशम् सदा जानकी लक्ष्मणोपेतमेकं सदा रामचन्द्रं भजेऽहम् जय श्री राम, जय श्री राम, जय श्री राम. సీతారాముల ప్రేమ గురించి ఇంత అత్యద్భుతంగా వర్ణించిన ఈ చిన్నారులకి ఇంకొక్కసారి కరతాళ ధ్వనులతో ఆ ప్రేమని వర్ణించినప్పుడు వాళ్ళ మనసు పడే ఆహ్లాదం, బాధ, ప్రేమ, ఇవి మనం రామాయణం కించిత్ అర్థం చేసుకున్న, వాళ్ళ ప్రేమని కొంచెమైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మన మనసులో కూడా రామాయణం నిలుపుకోవచ్చు, మనం కూడా భావితరాలకు ఆదర్శం కావచ్చని చిన్నారులు ఎంతో చక్కగా నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీరిని సత్కరించవలసిందిగా మన నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం. రమ్యశ్రీ గారిని, గౌరీ నిత్య గారిని, మోక్షిత్, సత్యమనస్వి, శ్రీధన్వి తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చారు సార్. ఎలా నాన్న చెవి తుప్పు వదిలిపోయింది కదా అందరికి. అండ్ సీత అని ఎలా ఏడ్చాడు రాముడు. సో సీతమ్మని రాముడు అనుమానించాడా, అవమానించాడా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి, మళ్ళీ ప్రెజెంటేషన్ మొదలు పెడతాం. మరి ఎవరి కోసం అగ్ని ప్రవేశం? మన కోసం. రేపొద్దున భావి తరాలు సీతమ్మని వేలెత్తి చూపకుండా ఉండడం కోసం రాముడు అగ్ని ప్రవేశం జరుగుతుంటే ఆపలేదు, అంతే. ఆయన పరీక్ష చేయించనే లేదు అని నిగ్గుదీసి మనకి చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ గుడ్ జాబ్ నానా. సో క్వశ్చన్స్ కి రెడీ? ఎస్, మాట్లాడడానికి రెడీ? మాట్లాడడం అంటే మీరు కాదు, ఇక్కడికి వచ్చి. ఓకే, వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా నాయిసెస్ వస్తూ ఉన్నాయి. ప్లీజ్ మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మీ స్కూల్ ఆర్ కాలేజ్ క్యాన్సిల్ చేయబడుతుంది. సో కష్టపడి మీరు ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం వృధా అవ్వడం మీకు ఇష్టమేనా? లేదు కదా? యా. సో ఇందాక వీళ్ళు చెప్తూ దేవతల్లో ఒకరు రాముణ్ణి శాసించాడు సీతమ్మని తీసుకోమని. ఎవ్వరు? చేతులెత్తండి. ఎవరు? దేవతల్లో ఒకరు. పెద్దవాళ్ళకి కాదు, ఓన్లీ చిన్నపిల్లలకి. ఇంకా
అగ్నిదేవుడు. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మన ముందు అన్స్టాపబుల్ కరేజ్ లో రాముడు ఖరదూషణ త్రిశిరసులతో అద్భుతమైన యుద్ధం చేశారని చెప్పారు. ఎంతమంది రాక్షసుల్ని ఎన్ని నిమిషాల్లో రాముడు ఫినిష్ చేశాడు? ఎంతమంది రాక్షసుల్ని ఎన్ని నిమిషాల్లో రాముడు ఫినిష్ చేశాడు? 14,000 మంది రాక్షసులు 72 minutes. ఎక్సలెంట్, సూపర్. My name is Anjali, RK Degree College. నా పేరు భరత్. నేను వేద విజ్ఞాన పీఠంలో చదువుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఫర్ 10 minutes. 10 minutes అంటే 10 minutes షార్ప్ వచ్చేయాలి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్
ఇది తెలుగునాట వెలసిన అసలైన అయోధ్య రామ మందిరం. శ్రీరామనారాయణం. జగదానంద కారక జగదానంద కారక జగదానంద కారక జగదానంద కారక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Those who spoke actually gave a very nice introduction. It is going to be the introduction of what I'm going to speak. I think Kaushalji and two other girls, sorry, I forgot your names. So what I'm going to speak is regarding the war expertise of Rama. So how many of you like action movies? All of us. Okay, nice. How many of you like sports? Okay, nice. I look different, but I am from the sports field. Okay, for your information. Madam introduced you. So here, so what you see is, here I'm going to take a specific situation from Ramayana. So she told, the first team, they spoke about the Karadushana Yuddham, where Shurpanaka goes back after getting hurt by Lakshmana. She tried to kill Sita, for your information. So then Lakshmana saved her. Then after that she goes back and she comes up with 14 Rakshasas and Rama kills them in no second. Okay. So she was absolutely struck by what she saw. It is not a joke for one human being to encounter 14 Rakshasas properly, trained or properly savages. Their only thing is to kill. So to encounter such 14 Rakshasas and kill them in no second is not a joke. So Shurpanaka was completely surprised. She runs back to Kara and she evokes Kara. So Kara, after seeing Shurpanaka is not done,
Then what happens is, he says, I'm not able to tolerate my anger. Lavanambha yavottitam. I am just absolutely, what to say, completely in anger. So I'm going to come up with all the 14,000 Rakshasas. So this is what Khara says, and he marches towards the Dandakaranya, the Janasthana. So here, I would like to make some comparisons between sports, or maybe I'll just narrate the whole incident, and you can come up with lessons. What is your takeaway from these lessons, from this incident? Okay. So what happens is, Neelajimuta varnanam ghoranam kamarupinam. He evokes 14,000 Rakshasas. He first says, Ramam Ganaye Viryan, Manusham Kshena Jeevitam. I don't take Rama as a human being at all. He is, after all, a human being. I don't consider him at all as an equal to me. But the surprising thing is, he calls 14,000 Rakshasas. Here itself, there is a big contrast. He calls 14,000 Rakshasas. He says, get ready. My chariot also, you take it ready. Then call all the 14,000 Rakshasas, Ghoranam Kamarupinam. I'm going to shatter that one single human being. So then all the 14,000 Rakshasas, they march towards, they all get ready. Once they are ready, there is a big chariot in front of Khara, which is completely decorated with birds and everything, trees, images of birds, trees and everything. The chariot is ready in front of him. Then Khara marches on and gets into the chariot, and the whole army which is surrounded, maybe some of you would have seen a movie called Lord of the Rings, or the Rakshasas are like that. Somewhere you can imagine the orcs, those who are shown in the Hobbits or Lord of the Rings movie. The Rakshasas are like that. 14,000 Rakshasas, heavily weaponed, and they all gather around that chariot. And Khara gets onto the chariot and he says, charge, Niryata iti Janasthanat Karachittanu Vartinam. He says, immediately charge towards the Janasthana. The whole Rakshasas, they all get onto the they all start immediately, and all the Rakshasas are marching in forward, they are running in forward. Then for a second, Khara's chariot is left behind. Actually, he said, I'll lead in front and I'll charge towards Rama. But for a second, all the Rakshasas are going in front. Understanding the intent of Khara, the chariotry of the Teroti, Sarathi of that Khara, he understands and he evokes the horses, and his Khara's chariot goes in front, which encourages all the Rakshasas. They all shout. Then this is the scene. They start. Once they start, what happens is, Valmiki says the whole atmosphere gets, I think this is where Rajamouli should come. Once you see, if we see actually this incident, we have to take it step by step. This 10 sargas, this 10 chapters, if we see as it is from Valmiki, it is absolutely astonishing. He immediately describes how the forest is responding towards such a great battle is going to happen. Tasmin yate janasthanat ashivam shonitodakam abhyavarshan maheshunam parusho gardabharunaha. He says the whole atmosphere is responding and changing. All bad omens are happening. What happens is, Sandhyabrairiva samvitam akasham tad anakasham. Immediately there is an eclipse happening. The whole clouds are turning into red, as if they are going to shower blood. Then he has started a big vulture, which a screeching sound. It flies and sits on the chariot of Khara. Jvalodgaribirananaihi. Jackals are coming in front of this chariot and howling as if they are emanating fire out of their mouth. The omens are actually very terrible. Khara is absolutely, he sees all these changes. Disho Dasha, he is not able to recognize the directions, which is east, which is west, because it has turned dark completely. Seeing all these bad omens, for a second, Khara, he starts sweating. Then unknowingly, tears comes out of his eyes. His left shoulder starts shivering.
And seeing all these things, for a second he stops. Then for a few seconds, then he manages himself. Then he lets out a big laugh and says, only cowards are going to back off, seeing all these bad omens. Mrityum maranadharmena samkruddho yojigamyaham. I am not such a coward. I am going to shatter the drama. Taking that conviction, he marches forward. Very interesting. The same omens are seen from the asrama. Tasmin, the same omens. Taneva utpatikan ramaha sahabratra dadarshah. The same omens, the atmosphere has changed. All the flesh-eating beasts and birds have gathered towards this Janasthana because they sense that there is going to be a great war in front of this. So they will get a good feast. And the normal animals and birds, they have fled away. They are running away from here. So all these things are happening. When Rama also sees all these happenings, interestingly, see how Kara sees this and how Rama sees this, it's entirely different. The same omens are happening in front, but Rama sees all these things in a very positive way. After seeing all these omens, he comes out of the asrama, then he says to Lakshmana, Lakshmana, a great war is going to happen. And mass destruction is going to happen. But one thing for sure, we are going to win. How is that? You see my arrows? It has started, it has become hot and it is emanating smoke. The bow is vibrating. It is getting ready. See, that is the level of connection he has made out of everything. The bow has started vibrating. The arrows are emanating smoke and it has become hot. And very interestingly, he says one more thing. 100% I'm going to win this war. You know why? He says, your face is shining. Your face is shining. What is this? What is this? See, in sports generally, a coach, here Lakshmana is not a coach, I'm just telling, he's a partner. A coach, when we send our students for a match, if we see the face of the coach, you know what the student is going to do. Same way here also, Lakshmana is stress-free. He is stress-free. He is completely relaxed. He is calm because he knows the valor of Rama, what this person, Asahaya Suran, Anapaya Sahasa, calls Deshikan. So like that, he knows his valor, so he is stress-free. So Rama identifies that. And he says, your face is shining, so I'm going to win this war. Lakshmano, Lakshmi Vardhanaha. Okay. So he says all these things. Then he hears all the roars and sounds and weapons and the big armies approaching towards Janasthana. So Rama says, Apadam Shankamane Purushena Vipaschita. Once we have sensed the danger, once we know that there is a big danger coming, then we have to act smartly. Act smartly. Tasmad grihitva vaidehim sharapanihi dhanurdharaha. So what you do is immediately you take up Sita. You see a mountain there. Inside that mountain there is a cave. You properly get ready because we have made enmity with the Rakshasas. They might attack from anywhere. So you go inside the cave, make Sita there safe and stand outside and guard Sita there. Then Lakshmana doesn't speak anything here, but we can guess because the next shloka is Pratikolitu michami nahi vakyamidam tvaya. Lakshmana, don't speak anything. Don't speak anything. Because here Lakshmana's intention is, Anna, let me go for the war. Let me go. That is the intention. Shapito mama padabhyam gamyatam vatsa machiram. My dear, he calls Vatsa. My dear, I swear on my charana, my foot. Swayam tu hantumichami sarvane rakshasan. Let me go and wage this war and kill all the Rakshasas. You go there, but properly arm yourself and go there and take care of Sita.
Then immediately Lakshmana, without a word, he properly arms himself with all the weapons. He takes Sitama with him and goes to the mountain and gets inside that cave, and Sitama is safe and settled. Rama watches that they are settled. Once Rama sees that they are settled properly, Hanta niryuktam ityuktva Ramaha kavacham avishat. Immediately he says, Hanta niryuktam, it's the time to start. Then Rama, here Valmiki says, he doesn't say Rama was wearing all the armors. Here Valmiki says Rama entered the kavacha. So you can just imagine the kavacha, how big it should have been. Ramaha kavacham avishat. Once he enters the kavacha and he is completely weaponed himself with all the weapons, Valmiki says, Tathena agni nikashena kavachena vibhushitaha babhuva Ramaha sandhyabraihi divakara yivavritaha. He is like a blazing fire. Vidhumagni rivothitaha. Without smoke, if only fire is shining, he is like an fire. Then the next step, what Rama does is, Babhuva avastitas tatra jasvanaihi purayan dishaha. What Rama does is, he stands there inside the asrama itself, just in the entrance of the asrama, completely armed. He has taken his bow and he started this jasvana. Jya. I think you know what is a jya. Non-kair. What do we call in English? Strings. The strings. From previously they used to measure using this. From that only you got this name of jyamiti, geometry. Okay. So this jya, he started stringing. You know why he is doing it? To evoke the aggression. Because he is going to enter the war. So whatever you are doing, before you have to evoke that aggression. So he enters there. Once he enters there, he enters that aggression. In the whole of Akasha, all the Siddhas, Devas, Gandharvas, Rishis, Maharishis, everybody has taken their position and they want to see what a war is going to happen because Rama is getting ready. Chaturdasha sahasrani rakshasam bhima karmanam yekascharamo dharmatma katham yuddham bhavishyati. What is going to happen to this war? 14,000 Rakshasas and one Rama. 14,000 Rakshasas, all are Bhima Karmanas. And one Rama, he is a Dharmatma. What is going to happen to this war? They are Jata Kautuhalaha Tatra Vimanastascha Devataha. They are absolutely in enthusiasm because they know for sure that this Rama will win. So they want to see this mighty heroism of this Rama. So they all have surrounded. Rama has now Sangrama Shirasisthitam. Now he comes out of the asrama. Then he takes his position in the war front with his mighty bow and arrow. Once he has taken this position, all the Rakshasas have gathered around him completely. Then Rama, Valmiki here says, just by the seeing Rama, Kasya bibhyati devascha jata roshasya sangyuge. When he has decided that I am going to kill everyone, such is going to be the determination and conviction. Who is the grand hero? Seeing whom even the devas are terrified. So that you can see here. Pradravan vanadevata. Everybody is running here and there. All the beasts, including lions, tigers. Rama has started the war itself. He has just taken his position. Just by taking his position, the whole forest is completely terrified. Then Ramopi charayan chakshuhu sarvato ranapanditaha. He casts his look everywhere, seeing where the Rakshasas are standing in around him. So he is in zone. In sports we call as zone. Zone. It's something close to samadhi in yoga. Okay. Full concentration, completely absorbed in the task. Once he has taken this position, Khara, he charges one big army to attack Rama. The big army is coming front. They have started showering all the weapons in front of Rama. On Rama, Shailendra Vadharabihi. So Rama takes all the weapons as if rain is showering on the mountain. So all these things are coming in front of Rama. It all affecting Rama. It is all hurting Rama. But Valmiki says, Bhinnagatraha na vivyathe. He is completely affected. Wounds are happening. Blood is coming out.
It's all oozing, but Rama is not stressed. But the Akashas, Devas, Rishis, they are all little worried. What is going to happen further? Then for a second pause, this 25th Sarga, when you do Parayana, when you read this, this is how you have to read. Continuously they all shower arrows. Then Rama takes all the arrows. Visheduhu Devagandharvaha. All those people are worried. What is going to happen? Then there is a pause. Then starts Tataha. Tato Ramo Bisamkurdaha Mandali Kritakarmukaha. He says, now my turn. First he accepts all the arrows. Then he says, it is my turn. When he says my turn, usually he used to fight with this arrow, bow like this, holding it like this. Mandali Krita Karmukaha means holding the bow like this. Okay, in this fashion. Actually, I took this title after seeing this place, how the whole place is designed. Actually, this whole place is designed like Mandali Krita Karmukaha. Okay. And ready to shoot arrow. And ready to shoot. And one interesting thing is at the tip, Hanumanji is there. Mandali Krita Karmukaha. So this is the position he takes. And he starts an unimaginable war. Unimaginable war. Everywhere Rakshasas are getting shattered. Their hands are being torn out. Their legs are, it's all flying everywhere. So this is one army. This is the level of one army. What happens is, this army, few people have escaped and they are running back to Kara. Then Kara sends Dushana. They come with 5,000 armies. This is the next level. In the next level, the Yuddha is becoming even more intense. Even more intense. Now what happens is, Rama has to raise his standard. Rama has to raise his standard. So what happens is, Astram Paramabhasvaram Samjojagita Gandharvam Rakshaseshu Mahabalaha. Actually, this is a scene which we have to imagine. Actually, whenever I do Parayanam of this Sarga, I used to remember Sundarakanda. In Sundarakanda, there is a slokam, Sutta Hidrishtascha Maya Parakrama Mahatmanastasya Ranava Mardinaha Na Deva Gandharva Bhujanga Rakshasa Bhavanti Ramen Samaki Sanyuge. Sitama says to Hanuman. Sitama says to Hanuman, I have seen and I have heard. I have heard his parakrama, his might is unimaginable. Nobody can stand in front of him. Yuganta Surya Pratimam Sararchisham. When he is in the war, he is like Yuganta Suryan. As if emanating rays, he used to emanate all the arrows from him. So that is what Sitama says. Lakshmana standing in the mountain, I imagine, it is not in the Valmiki, I imagine, Lakshmana would have asked Sitama, Amma, see your hero on the field. So, coming out of the cave, Sitama would have seen. Sitama wouldn't have seen anything. She won't be able to see Rama. He is in the middle. Rama is not seen. But what is seen is all the hands, legs, dust, everything is flying everywhere. So now Rama lets out a big roar of Garjana. Nadam, Paramabhasvaram. This roar is also very important in sports. I don't know if you're used to competitive badminton, you can see athletes using this throat. It's very, very important. We use this roar to go for the next level. So he lets out a big roar. A big roar is heard from the middle of the forest. Then he releases this Gandharva missile. This is where the shloka comes. Nadadanam sharan ghoran na munchantam shili mukhan na karmukam vikarshantam ramam pashyami sangyuge. Nothing is seen. Nothing is seen. This is unimaginable. Sharandhakaram akasham avranotu saddivakaram babhuva avastitas ramaha pravamannivatan sharan. He has made completely dark everywhere. Sharandhakaram akasham avranotu saddivakaram. Completely dark everywhere with all the arrows. He looks as if he is no more using his hands to release the arrows. It is as if he is emanating arrows from himself. Pravamannivatan sharan yugapat patamanischa yugapacha hater brisham yugapat patitaischa vikirna vasudha bhavat. Everywhere total destruction.
Mahavedihi Kushairiva. It is as if in the Yagashala, Darbas will be lying here and there. Like that, all the Rakshasa's bodies are lying here and there. He is standing in the middle. Totally surprised. Kara. Dushana gone. He comes with a big Parigayuda. He killed his, he cut his hands. Then Dushana is gone. Then only 3 is left in this war. Rama, Kara, Trishiras. Only 3. Trishiras comes to Yuddha. He comes to the war. He says, Kara, Muhurtam Prashniko Bhava. You be the umpire. Let me go for the war. If I get killed, then you go. Otherwise, you go to Janasthana. This is what Trishiras comes. Then Trishiras, he showers few arrows to the Rama's forehead, Lalata. Rama says, Pushpairiva Sharairyastya Lalatesmi Parikshataha. What arrows, Tambi? All useless. It is all like flowers. It is all, you should know. Do you want to know how an arrow should be? Do you want to know how an arrow should be? Then he releases his arrows and he cuts his head and Trishiras is gone. After seeing all these things, Kara is taken back. He is scared. The first time Kara is scared. When Kara gets scared, but he doesn't back off. See, that is how an enemy should be. Okay, then Kara marches forward. Then Kara and Rama, great war here. Just Kara and Rama, 3 sarga here. Kara and Rama. Kara also showers his arrows. And he breaks the bow of Rama. And he breaks the arrows of Rama. Then Rama himself is surprised. Wow, good. Then, very beautiful scene. Once his bow is gone, Rama does this. Then suddenly a big bow is coming. This is the Atisrishtam Maharshumahat Vaishnavam Yadyat Atisrishtam Maharshina. This is the bow which Agastya has given him. This is the Vishnu Dhanus. So this Vishnu Dhanus comes out of nowhere. Then he starts his war with that Vishnu Dhanus. He breaks the Gada of Kara. Kara's Gada is gone. Kara's Gada is also gone. Now Kara is standing in front, completely lost. Then he says few words. Rama's usually, he will let his enemies know why they are being killed. Because Rama came to give judgment. So Rama, he says, actually this episode is not only just related to Shurpanaka. We should not think like that. Because these are all the promises. Because big, they says, no, see these mighty bodies of rishis. So, Yehi Pashya Sharirani Muninam Bhavitatmanam. So, big Holocaust was happening in the Janasthana. So, Rama made a promise that he'll kill all these Rakshasas, those who are making this Holocaust. Without doing this, he will not go back to Ayodhya. That was his promise. And my guess is, even though it is not in the Valmiki, my guess is, even all these things had not happened. If he has done Pattabhisheka as planned by Dasaratha, he would have made an encounter here. He would have made an encounter because he is not a king just to sit in the Antapura and enjoy all the material pleasures. He is a Dharmatma, he works for Dharma. So wherever he sees evil, he would have marched. He would have marched. That is his vision. So Rama here, he explains why he is killing Kara, why he is punishing Kara. Then Kara, he cannot listen to all those things. He says, he has lost all this weapon. He says here, there. Then finally he plucks a big sala tree. Hatastvamiti Chabravit. He says, I'm going to kill you, Rama. Then he comes in forward. Then very fastly Kara is marching towards Rama. Then Rama took 2-3 steps, tuck, back. In Vyakhyana they say different reasons. But what I love the most is Sharasandhana Saugaryam. Because you need that space to release the arrow. Immediately he comes back 2-3 steps and he releases Tataf Pavaka Sankasham Vadhaya Samare Sharam Brahmadandam Ivaparam. He releases this mighty arrow and he kills Kara, and Kara is dead. After this, Sitamma, just imagine, Sitamma, how she would have been sitting inside. Her husband has gone single person, encountering this 14,000 Rakshasas. So she was scared. What is going to happen? What is going to happen? Suddenly she is able to hear all the great Vedic mantras from the Rishis, Sarvam Jayati. So all the Rishis have gathered there.
Then all the rishis are singing in praise of Rama. When she is able to hear, she comes out of the guha and sees all the rishis are standing on both sides, showering flowers on Rama. Tam drishtva shatruhantaram maharshinam sukhavaham babhuva hrishta vaidehi bhartaram parishasvajeye. So Sita is very happy. For a second, she forgets all the rishis are standing. She immediately runs towards her husband. How he is. The Jata Mandala has come down. Armors have shattered. His wounds is coming out. Blood is oozing out. With a Veerasri, he is walking amidst all the Maharshis. When she sees such a grand hero in front of him, her own husband, she immediately goes and hugs Rama. That hug was like a medicine for all this war and wounds. It was like a medicine. So, and both of them entered into the ashrama. This is one scene. So I just wanted to give you the scene. Generally, when I speak in my academy, I convert all these things into sports. I convert all these things into sports, and there are a lot of intricate lessons when you deal with competitive athletes. So I just wanted to share this story with you and enjoy Rama today. But when you take all these things as lessons, for example, can you come up with one or two lessons, any of you? I'm sorry, I'm not that comfortable in Telugu, neither in English, but I think I manage. Any learning outcomes from this episode? Were you able to follow? అర్థమైందా? They enjoyed the movie. War scene. War scene. You are still in the battlefield. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఏమిటంటే మీరు చెప్పిన విషయం బట్టి తెలుసుకున్న, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకు కానీ పాఠశాల స్థాయి విద్యార్థులకు కానీ వారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ముందు ఎంత పెద్ద సమస్య ఉందని కాదు, దానిని అది ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ముందుకు అడిగేసి దాన్ని ఎదిరించాలని. అది రాముడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మరియు రాముడిని చూసి నమ్మిన లక్ష్మణుడి నుంచి కూడా ఈ విషయం మనం గ్రహించవచ్చు. మీరు చెప్పిన విషయాన్ని ఈ రోజు యువతే కాదు విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అన్వయించుకోవచ్చు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Generally few lessons are determination, preparation when you're going for the war, responsibility to make Sita safe before entering to the danger. Then when this challenging situation comes, you have to raise your standard in demand of the situation. All these things are some key points. And till the end point, you have to fight, keep fighting. You should not get, because you have destroyed 14,000 Rakshasas, but 3 years left, you have to go on, till the end point you have to work. All these things are certain key points. Okay? Jai Sri Ram. Jai Sri Ram. So I thank all the organizers. My friend, he himself is a Mandalikrita Karmukaha, Rama Chakradari. And I got good satsanga here. Sheela Vriddaihi, Jnana Vriddaihi, Vayo Vriddeshcha Sajjanaihi. I thank my Guru, Dr. Sri Ranganji, for this opportunity, and my dear friend, Rama. Jai Sri Ram. రామం రఘువీరం రణధీరం అసహాయ సూరం అన్నట్టుగా విత్ రామ డస్ నాట్ నీడ్ ఎనీ హెల్ప్ ఇట్ సీమ్స్. అసహాయ సూరం. సో టు విన్ ఓవర్ ద ఎనిమీ హీ డజంట్ నీడ్ ఎనీవన్స్ హెల్ప్. That experience we could feel with his speech. So thank you so much, Shyam Sundar ji, for an excellent narration of the Rama's valor.
and the way he was singing the slokas, like as if I was there in the scene, and I was seeing Rama there. I felt like I should become the armor there, or I should become Rama's Kodanda, or I should become the arrow. So thank you so much for an excellent narration, Swami. Thank you so much. So our next participant, a guest presentation by Chiranjeevi Parameshan garu. ఎక్సలెంట్ గాయకుడు, ఆయన దర్శకుడు కూడా, సంగీత దర్శకుడు. సో వారిని రామాయణం గురించి మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. చిన్న మనవి, వక్తలందరూ కూడా 15 నిమిషాలు, మాక్సిమం 20, సో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో మీ ప్రసంగాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. Give him a big applause. He is the winner of 2013 Paduta Tiyaga. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. హరితాన్వయ సంజాతం ఆంజనేయ పదాశ్రితం వదం వరం శాస్త్రవిదాం వందే తం చిదంబరశాస్త్రిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భాగవతోత్తములరా, మనం రామాయణాన్ని ఇంతవరకు అనేక కోణాల్లో పెద్దలు వివరించగా మనం విన్నాము. అయితే ఒక్కొక్క గ్రంథానికి తాత్పర్యం ఉంటుంది, అలాగే గ్రంథానికి పరమ తాత్పర్యం ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రంథం యొక్క పైన ఉండేదే దాని తాత్పర్యం కాదు, దాని లోపల ఇంకొక తాత్పర్యం ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా బాహ్యంగా ప్రతిదాన్ని దర్శించలేదు, దాన్ని ఆంతరములలోకి వెళ్ళి వాటిని దర్శించారు. అందుకే వాళ్ళు ఋషులయ్యారు. అలా దర్శించాం కాబట్టి మనం మనుషులం అయ్యాం. చూడండి, ఇప్పుడు ఇందాక ఒక శ్లోకం మన పిల్లలు చెప్పారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. ఇది రామాయణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక అనుష్టుప్పు. ఇలాంటివి ఎందుకు ఇస్తూ ఉంటారంటే మనం బుద్ధివంతులం కదా, మన యొక్క బుద్ధితోని మనం లేనిపోని వ్యాఖ్యానాలన్నీ రామాయణం మీద చేస్తామేమో అని భయపడి వాళ్ళు ముందే చెప్పారు, ఇగో రామాయణాన్ని ఈ కోణంలోనే మీరు పరిశీలించాలని. ఏమిటది? వేదవేద్యుడు. వేదము భగవంతుణ్ణి ప్రతిపాదించే వేదము ఏ భగవంతుడినైతే ప్రతిపాదించిందో ఆ వేదము రామాయణంగా వచ్చింది. ఎవరి నోట? ప్రాచేతసుడు అంటే వాల్మీకి. ఆ వాల్మీకి మహర్షి ద్వారా రామాయణంగా వేదమే వచ్చింది. ఆ వేదం ద్వారా ప్రతిపాదింపబడే భగవంతుడే, వేదవేద్యుడే దశరథాత్మజుడుగా వచ్చాడు అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే వేదం రెండు విధాలుగా ఉంది. ఒకటి ధర్మకాండ, రెండు బ్రహ్మకాండ. ధర్మకాండని ఇందులో ఏంటి? భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, యజ్ఞయాగాది రూపంగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నది ఒక కోణం. ఇక బ్రహ్మకాండ అంటే అది భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసేది. ఇప్పుడు ఇదే రామాయణంలో మనం దర్శించవలసినది. అందుకని
ఈ రెండు ఇప్పుడు వేదం అయితే చాలా పెద్దది కాబట్టి అందులో బ్రహ్మకాండ ధర్మకాండ అని రెండు విధాలుగానూ ఉంటుంది. కానీ రామాయణం 24,000 శ్లోకాలే కాబట్టి రామాయణంలోనే ధర్మకాండ ఉంది. ఆ ధర్మకాండని ఇంకా బాగా పరిశీలిస్తే అదే బ్రహ్మకాండ కూడా. కాబట్టి రామాయణాన్ని మనం దర్శించవలసింది ఈ కోణంలో. మన పెద్దవాళ్ళు ఈ విధంగా దర్శించమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి మన విజయనగరం నుండి కాశీకి ఒక ట్రైన్ ఉందనుకుందాం. విజయనగరం నుండి కాశీకి ఒక ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ వైజాగ్లో ఆగుతుంది, అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ దిగుతారు. మహేంద్రవరంలో ఆగుతుంది, అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ దిగుతారు. కానీ ఆ ట్రైన్ యొక్క పరమ గమ్యం ఏది? కాశీ వెళ్ళడమే. అలాగా ఒక విషయాన్ని చెప్పే సందర్భంలో ఋషి అనేక విషయాల్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు. ఆ ప్రతిపాదించే అంశాలు అందులో తాత్పర్యంగా చెప్పినవే కానీ పరమ తాత్పర్యంగా చెప్పినవి కావు. ఇప్పుడు రామాయణంలో ధర్మం కానీ, రామాయణంలో మానవీయ సంబంధాలు కానీ, లేదా రామాయణంలో చెప్పిన ఇతర విషయాలన్నీ కూడా అవి మన జీవితంలో మనకి ఎంతవరకు ఉపకరిస్తాయో, అలాగే రామాయణంలో మనం దర్శించవలసిన భగవంతుని యొక్క తత్వాన్ని కూడా అది మనం అనుసంధానం చేసుకోదగ్గది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అందులో చూపిస్తాను అది ఎలాగా అన్నది. ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం మీకు ఇవ్వాలి. ఆ ఉపోద్ఘాతాన్ని మీరు కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు అలవాటు అవుతుంది. ఇంతవరకు మనం విన్న రామాయణానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక దానికి చాలా విలక్షణంగా ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు మనకి సంబంధాలు, తల్లి తండ్రి, కొడుకు, భార్య భర్త, ఇలాంటి అనేక సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ దేహం బట్టి వచ్చినవి, అంతే కదా? మీరు నాకు సమాధానం ఇస్తుండాలి. ఇవన్నీ దేహాన్ని బట్టి వచ్చినవే కదా. ఒకవేళ దేహం లేదనుకోండి, అప్పుడు ఈ సంబంధాలన్నీ ఏమీ ఉండవు. అవన్నీ అంటే దేహంతో వచ్చేవి కాబట్టి ఇవన్నీ తాత్కాలిక సంబంధాలు. కానీ మనకి భగవంతుడికి ఒక సంబంధం ఉంది, అది నిత్య సంబంధం. ఎందుకంటే అనేక శరీరాలు మనం మారుతూ ఉంటే అనేక మంది తల్లిదండ్రులు వస్తారు. మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళం కదా. ఈ శరీరంలో నేను ఉన్నాను కాబట్టి ఈ శరీరానికి చెందిన తల్లి తండ్రి వాళ్ళందరితో మనకు సంబంధం. అలాగే ఇంకో శరీరం మనం ధరించినప్పుడు ఆ శరీరంతో ఆ తల్లిదండ్రులు, ఇలాగ తల్లిదండ్రులు శరీరాలు మారుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక సంబంధాలు. కానీ నిత్య సంబంధం ఒకటి ఉంది, అది భగవంతుడితో కూడిన సంబంధం. ఇప్పుడు ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఒక విషయాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుంటే, లక్ష్మణుణ్ణి ఒకసారి మనం ఆదర్శంగా తీసుకుందాం. లక్ష్మణుడు ఆయన్ని బాహ్యంగా కొద్దిగా పరిశీలించినట్లయితే ధర్మం పెద్దగా ఏది ఆయనలో ఉన్నట్టుగా అనిపించదు. కంగారు పడకండి, నేనేమి అతన్ని ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేయట్లేదు. ఏమిటి అని అంటే చూడండి, భార్యని ఆయన రాముడిలాగానే ఆయన కూడా అగ్నిసాక్షిగా భార్యని పెళ్లాడాడు. కానీ అన్న కోసమని భార్యని వదిలేసి నీతో నేను 100 ఏళ్ల పాటు నీతో కలిసి ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి అగ్నిసాక్షిగా అన్నయ్య వనాలకు వెళ్ళిపోతున్నాడని ఆయన కూడా భార్యను వదిలేసి వనాలకు వెళ్ళిపోతాడు. అది ధర్మమా కాదా? అది అధర్మం కదా. మరి అలాగే ఒక అన్న కోసమని, అన్న కంటే ఎక్కువగా గౌరవించవలసిన తల్లిదండ్రులని ఆయన నిందిస్తాడు. మరి నిందించడం ధర్మమా అధర్మమా? అధర్మమే కదా. అలాగే ఇప్పుడు రాముడు వనవాసంలో ఉన్న సందర్భంలో భరతుడు వస్తాడు రాముడిని తీసుకువెళ్ళడం కోసం. ఆ హడావిడేంటో చూడమని రాముడు ఆయన్ని నియోగిస్తే, ఆయన భరతుడిని నేను వధించడానికి వస్తున్నాడు, చెప్పు భరతుడిని ఇక్కడే వధిస్తానని చెప్పాడు. తొందరపాటు. అంటే భరతుడు తనకంటే పెద్దవాడు అయినా మరి అన్నని కూడా ఆయన నిందించాడు, భరతుడిని కూడా. మరి అది అధర్మమా కదా? మరి ఇన్ని అధర్మాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం లక్ష్మణుడిని ఆదర్శ పురుషుడిగా మనం ఎలా స్వీకరిస్తున్నాం? అంటే అక్కడే మన సంప్రదాయజ్ఞులు, మన పూర్వీకులు ఈ విషయాన్నే చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆయన ఈ తాత్కాలిక సంబంధాలకు లోబడిన వాడు కాడు. ఆ నిత్య సంబంధం ఉన్నదే, ఆ నిత్య సంబంధాన్ని గుర్తించినవాడు ఎవరు? లక్ష్మణుడు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, ఇది తప్పు అని మనకి తెలియనంత వరకు మనం దాన్ని తప్పుగా పరిగణించాం. అది ఎప్పుడైతే తప్పు అని మనకి తెలిసిందో వెంటనే మనం రియలైజ్ అవుతాం.
అదేవిధంగా ఈ తాత్కాలిక సంబంధాలన్నింటినీ మనం సత్యం అనుకుంటాం. ఈ తాత్కాలిక సంబంధాలన్నింటితోని మనం ఎప్పుడూ పెనవేసుకొని ఉంటాయి మన మనస్సు. కానీ ఇంతకంటే అల్టిమేట్ ఒకటి ఉంది, అది భగవంతుడితోటి సంబంధం అని మనకు తెలిసినప్పుడు మనం ఈ సంబంధాల పట్ల పెద్దగా ఈ సంబంధాల పట్ల మనం అంత సుముఖంగా ఉండం. ఇప్పుడు ఒక నటుడు ఉంటాడు, ఆ నటుడు అనేక సినిమాల్లోని ఆయన నటిస్తూ ఉంటాడు. ఆ నటనలో ఆ నటుడికి తల్లిదండ్రులు ఉంటారు. ఇంకో సినిమాలో నటించినప్పుడు ఆయనకి ఇంకొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఆయనకి తెలుసు తన తల్లిదండ్రులు వీళ్ళు కారని, తన తల్లిదండ్రులు తన కన్నవారని తెలుసు. అలాగే లక్ష్మణస్వామి కూడా ఈ విషయాన్ని గ్రహించినవాడు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రి నాకు తాత్కాలికమైన తల్లిదండ్రులు, వీళ్ళు దేహ సంబంధం వల్ల వచ్చిన తల్లిదండ్రులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా తాత్కాలికమైన వాళ్ళు, ఈ శరీరంతో ఉండగా వచ్చిన వాళ్ళు. కానీ అక్కడ ఉన్నవాడు కేవలం నా అన్న కాదు, ఆయన కేవలం అన్న కాదు, ఆయన నాకు స్వామి, నాకు ఆయనకి ఒక నిత్య సంబంధం ఉంది అన్న ఒక విశేష ధర్మాన్ని ఆశ్రయించిన వాడు లక్ష్మణుడు. సామాన్య ధర్మం ఏదో తెలుసా? సామాన్య ధర్మం అంటే ఏమిటంటే, ఈవిడ నా తల్లి, ఈయన నా తండ్రి, వీళ్ళతో నేను ఉండాలి అని, ఇది సామాన్య ధర్మం. విశేష ధర్మం ఏమిటంటే భగవంతుడి యొక్క నిత్యత్వాన్ని, భగవంతుడితోని మనకు గల నిత్య సంబంధాన్ని ఎరగడం, అంటే దాన్ని గుర్తించడం, అది విశేష ధర్మం. ఆ విశేష ధర్మాన్ని గుర్తించిన వాడు కాబట్టి లక్ష్మణస్వామిది విశేష ధర్మం. ఇప్పుడు ఇలా నిత్య సంబంధాన్ని గుర్తించిన వాళ్ళనే మనం భాగవతోత్తములు అంటాం. అలాంటి భాగవతోత్తముడు లక్ష్మణస్వామి. అందుకని ఆయనకి ఇవేవి పట్టవు. లేకపోతే సామాన్యంగా మనం ఆలోచిస్తే, రామచంద్రమూర్తి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అమ్మా నాన్నల దగ్గర ఉండడమే ఉత్తమం, ఎందుకంటే నేను వనవాసానికి నేను వెళ్ళిపోతే మరి వీళ్ళని ఎవరు చూస్తారు అని రాముడు చెప్పినా సరే, లేదు ససేమిరా నేను నీతోనే వస్తానని పట్టుపట్టి పాదాలు పట్టుకొని మరి ప్రాధేయపడి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి నిత్య సంబంధం అన్నది మనం కూడా రామాయణంలో దర్శించాలి. ఈ విధంగా మన పెద్దలు దర్శించారు. ఎందుకంటే రామాయణం కేవలం అది ఏదో ధర్మాలను చెప్పే గ్రంథమో అలాగా దాన్ని పరిశీలించడం అన్నది, దానికంటే కూడా ఉత్కృష్టంగా మనకి భగవంతుడికి గల సంబంధాన్ని మనం గుర్తించాలి అన్నది. అయితే లక్ష్మణస్వామి కంటే కూడా ఇంకా విశేషమైన ధర్మాన్ని పాటించిన వాడు భరతుడని అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు అనంటే, లక్ష్మణస్వామి రాముడితో ఉండడమే తన జీవిత లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని మొత్తాన్ని రాముడి కోసమే త్యాగం చేశాడు. కానీ ఆయన ఆ సందర్భంలో రాముడి మాటల్ని కొన్నిటిని లక్ష్య పెట్టలేదు. భగవంతుడి మాటలు ఆయన ఇక్కడే ఉండు అని అన్నాడు, అయోధ్యలోనే ఉండు అని చెప్పాడు. అయోధ్యలో ఆయన ఉండలేదు. అడవులకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆయనకి గుర్తు చేస్తాడు, ఒకసారి మన ఇంటికి వెళ్ళు, మన రాజ్యానికి వెళ్ళు, అమ్మా నాన్న పరిస్థితి ఏమిటో అంటాడు. అప్పుడు కూడా వినడు. భగవంతుణ్ణి అనుసరించడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. కానీ భరతుడు భగవంతుణ్ణి అనుసరించడంతో పాటు భగవంతుడి ఆజ్ఞలను కూడా అనుసరించాడు. రాముడు వచ్చి నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పగానే రాముడి పాదుకలను పట్టుకొని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద పెట్టి, ఆ రాము పాదుకలే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాయి, కానీ నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడిని కాదు, రాముడే ఈ రాజ్యానికి రాజు అని ప్రతి కార్యాన్ని రామ పాదుకలకు నివేదించి ఆయన పాలన చేశాడు. కాబట్టి రాముడి ఆజ్ఞని ఆయన పాలించాడు. కాబట్టి లక్ష్మణుని కంటే కూడా విశేషమైన ధర్మాన్ని పాటించిన వాడు భరతుడు అని చెప్పారు. భరతుడి కంటే విశేషమైన ధర్మాన్ని పాలించిన వాడు శత్రుఘ్నుడు అని అంటారు. ఎందుకంటే రాముణ్ణి కేవలం లక్ష్మణుడు అనుసరించాడు. రాముడిని అనుసరిస్తూ రాముడి ఆజ్ఞలను కూడా అనుసరించాడు. కాబట్టి భరతుడు మహాభాగవతోత్తముడు. కానీ భరతుణ్ణి కూడా, అంటే భరతుడు భాగవతోత్తముడు కదా, ఎందుకంటే నిత్య సంబంధాన్ని గుర్తించిన వాడు. కాబట్టి అలాంటి భాగవతోత్తముణ్ణి అనుసరించిన వాడు శత్రుఘ్నుడు. కాబట్టి భగవంతుణ్ణే కాదు, భగవంతుణ్ణి హృదయంలో దాచుకున్నటువంటి భాగవతోత్తముల్ని కూడా అనుసరించిన వాడు శత్రుఘ్నుడు. కాబట్టి భాగవత సంబంధాన్ని కూడా మనం రామాయణంలో స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి రామాయణంలో, మనం చూడవలసింది ఇదే. అందుకని ఈ సంబంధాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే
భగవంతుడు హృదయాన్ని మనం ఎక్కడైనా చూడాలంటే అది భాగవతోత్తముల హృదయం నుండే భగవంతుడు ప్రకాశిస్తాడు. రాముడెవరో మీరు తెలుసుకోవాలంటే ఒక త్యాగరాజస్వామిని అడగండి. రాముడెవరో తెలుసుకోవాలంటే ఒక తూము నరసింహదాస్ గారిని అడగండి. రాముడెవరో మీరు తెలుసుకోవాలంటే ఒక రామదాస్ గారిని అడగండి. రాముడెవరో తెలుసుకోవాలంటే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనటువంటి ఆ హనుమంతుడున్నాడే ఆయనను అడగని చెప్తాడు రాముడంటే ఎవరో. అంతవరకు ఎందుకంటే చూడండి, వాల్మీకి ఋషి కదా, ఋషిర్ దర్శనాత్, ఋషి దర్శిస్తాడు. మనం రామాయణాన్ని చూసి మనం ఏమిటి దర్శిస్తాం? అందులో ఉన్న పైన ఉన్న మెరుగుల్ని మనం దర్శిస్తాం. కానీ వీళ్ళు భాగవతోత్తములు, వాళ్ళ దర్శనం వేరు, మన దర్శనం వేరు. మనది సామాన్య దర్శనం అయితే వాళ్ళది విశేష దర్శనం. అందుకని ఎప్పుడైనా సరే పక్కన మహాత్ములు ఏం చెప్పారు రామాయణం కోసం, మహాత్ములు ఎలా దర్శించారు అది మనం చూసుకోవాలి. ఒక తులసీదాస్ లాంటి వాళ్ళని రాముణ్ణి గురించి చెప్తూ ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి ఉన్నది. రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే అని. రాముడంటే ఎవరో మనకి ఈ శ్లోకం చెప్తున్నది. సాధారణంగా వేదాంత శాస్త్రం, ఎందుకంటే నేను వేదాంత అధ్యాయిని, అందుకని నేను ఈ శ్లోకాన్ని నేను ప్రతిపాద్యాంశంగా ఎంచుకున్నాను. రమంతే యోగినో, భగవంతుడి యొక్క స్వరూపం ఎట్టిది అని శాస్త్రంలో ఒక ప్రశ్న. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే నాలెడ్జ్, జ్ఞానం, ఆనందం ఇది అందరికీ తెలుసు. ఇదే భగవంతుడి స్వరూపం అని చెప్పారు. ఇట్టి భగవత్ స్వరూపంని యోగులు అనునిత్యం అంతర్ముఖులై వాళ్ళు నిరంతరం దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తున్న ఏ తత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్నే రామ అని అంటారని ఈ శ్లోకం అర్థం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం రాముణ్ణి చూడాల్సిన విధానం ఏమిటి, రాముణ్ణి మనం దర్శించవలసిన విధానం ఎలాంటిది అని మన పూర్వీకులు చాలా జాగ్రత్తగా దాన్ని ఒక స్ట్రక్చర్గా మనకి అందించారు. అలాంటి విషయాన్ని ఈరోజు నేను కొద్దిగా ప్రతిపాదించాను, సమయాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని. ఇంకా ఇలాంటివి చాలా 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 రామాయణంలో గ్రహించవలసి ఉన్నాయి. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు మరికొన్ని తీసుకొని వీటి గురించి విశ్లేషణ చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అయితే ఒక పాట పాడమన్నారు. నేను రచించిన ఒక పాట ఒకటి పాడతాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామనామ కీర్తనము సలుపవేరా, రాముడే సారమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. కోరి కోరి ఋషులు సురలు భక్తి మీరా, బ్రహ్మరుద్ర అద్రిజాదులార్తి తోడా. జపము తపము కీర్తనములు నెరపలేదా, అట్టి రామ మంత్రమునే మరచుటేలా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. ఆంజనేయ దాస్య భక్తి అమితమేగా, జటాయు సుగ్రీవాదులు ధన్యులేగా.
విభీషణుని శరణు గాథ తలకు రాదా, భిన్న జాతులెంచిన మన రాముడేరా, రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా, రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. పరతత్వము పరబ్రహ్మ రాముడేగా, ఇతర దేవతలను శరణు పొందుటేలా, లక్ష్మణ గుహ భరతులు ఆదర్శమేగా, సీతాపతి నామము భవతారకమేగా, రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా, రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా, శ్రీరాముడే జీవమని తెలియవేరా, రఘురాముడే జీవమని తెలియవేరా. జై శ్రీరామ్. నేత్రాలు ఉండి చూడలేనటువంటి జనాలకి నేత్రాలు లేకపోయినా అంతర్ముఖంగా రామదర్శనం చేసి చేయించిన మహానుభావుడు ఇతడు. వయస్సు వల్ల చిన్నవాడైనాడు కానీ లేకపోతే పాద నమస్కారం చేయవలసినటువంటి వాడు. ఈ వారధి ఈవేళ సుసంపన్నమైంది నేను భావిస్తూ ఉన్నాను. ఇందుకు నారాయణ కుటుంబాన్ని, మా శ్రీరామ చక్రధర్ పరివారాన్ని ఆత్మీయంగా సంభావిస్తూ ఉన్నాను. సంస్కార క్రమ సంపన్నం అద్రుమం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారిణి. ఎవరి మాట అంది? రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి మధుర భాషను ముగ్ధుడై చెప్పిన మాట ఇది. కిష్కింధకాండలో వస్తుంది. బాబు, నీకు ఇంకో జన్మ అయితే లేదు, అంతవరకు మాత్రం గ్యారంటీ. ఎందుకు అని అడుగు. ఏది తెలుసుకోవాలో, రామాయణంలో ఏది గ్రహించాలో ఇవన్నీ కూడా నువ్వు గ్రహించగలిగావు. ఇంకో జన్మంటూ ఉంటే మా అందరికంటే మంచి రాజీవలోచనుడిగా నువ్వు జన్మిస్తావు. అప్పుడు రామతత్వాన్ని మరింతగా దర్శించి మా చేత దర్శింపచేస్తావు. రామనారాయణం ఆజీవన పారాయణమైంది ఇవాళ. దీనివల్ల నీకు హార్దికమైనటువంటి ఆత్మీయ అభినందన హరిశ్రీ చందనం సమర్పిస్తున్నాను. మా శంకరనారాయణ గారు పక్కనే ఉన్నారు. జై శ్రీరామ్. ఉండబట్టలేక ఉంచుకోబట్టలేక ఉన్న బట్ట చాలనుకొని ఉన్నంతగా మరి సంభావించాలని ఈ శాలువతో మీ అందరి తరఫున నేను సత్కరిస్తున్నాను. జై శ్రీరామ్. స్కూల్స్ అందరినీ వీ హ్యావ్ స్కూల్స్, కాలేజెస్, టీచర్స్, పేరెంట్స్, all of you, we have requested you multiple times to participate in the training programs with 100%. Of course, lot of children and school managements have supported us 200%. But I have been listening to lot of people giving excuses like, na train miss ayindi, I have missed my train, I am not able to come, I am busy with my exams, I am doing that, I am doing this. See, these are all mere excuses. In your life, Varadhi or programs like this are one-time opportunities. People who could not participate
must learn from who is standing in front of you that there are 1,000 reasons for not doing things, but there must be only single